అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం జనసేన పార్టీలో ఆయన కొనసాగుతూ ఉన్నారు. మేబీ ఆయన కాలం కలిసి వస్తే వైసీపీలోకి చేరతారని కూడా మనం గత రాత్రి వీడియో చేయటం జరిగింది. దీనిపై కూడా బాలినేని ఫ్యాన్స్, అదేవిధంగా ఆయనకు ఆపోజిట్ గా ఉన్నటువంటి వర్గంలో ఉన్నటువంటి కొంతమంది అయితే మరి మనకు మెసేజ్లు కూడా తెలపడం జరిగింది. ఎప్పటికైనా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధం, అదేవిధంగా వారు ఇద్దరు కూడా బంధువులు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి భార్య సచీదేవి గారు స్వయానా కూడా సుబ్బారెడ్డి గారి చెల్లెలు. సుబ్బారెడ్డి గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు దివంగత వైఎస్ఆర్ కు తోడల్లుడు. సో వారికి ఉన్నటువంటి బంధుత్వం కూడా ఎప్పటికైనా వారందరూ కొన్ని సందర్భాల్లో కూడా కలిసేటువంటి సంఘటనలు కూడా జరుగుతాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎప్పటికైనా కూడా వారికి ఉన్నటువంటి బంధుత్వం, వారికి ఉన్నటువంటి పరిచయాలు, వారికి ఉన్నటువంటి పొలిటికల్ ఎతింలో కూడా వారందరూ ఎప్పుడైనా కూడా కలుస్తారు. ఎందుకంటే ఈ రోజు రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు అంటూ, పర్మనెంట్ మిత్రులు అంటూ ఎవరుండరు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలోకి వస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ జంపుతున్నారా, లేకపోతే ఆయన స్వాగతిస్తున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉందని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గత 5 సార్లు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, 2 సార్లు మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయనకంటూ సపరేట్ వర్గం ఉంది, ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ఉంది. అయితే ఆయన చేసిన ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి జంప్ అవటం జరిగింది. మరి జనసేన పార్టీలో ఆయనకు ఇంతవరకు ప్రయారిటీ కల్పించలా. సో జనసేన పార్టీలో పర్మనెంట్ గా ఆయన ఉంటారా? అదేవిధంగా బాలినేని రాజకీయ భవిష్యత్తు, అదేవిధంగా బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీలో పార్టీ పదవి రాకపోగా, నామినేటెడ్ పదవి రాకపోగా, ఇస్తానన్న ఎమ్మెల్సీ ఇవ్వకపోగా, మరి వారి కుటుంబం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అంటిపెట్టుకొని వారు కేటాయించే పదవులకు ఆశపడి ఉంటారా, లేకపోతే మరి జనసేనని వదిలి వాళ్ళు మళ్ళీ వైసీపీ వైపు వస్తారా అనేది కూడా అగమ్య గోచరంగా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు జనసేన నుంచి వైసీపీలోకి రారు అని అక్కడేమి చట్టాలేమి రాసుకోవాలా. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నాం, రేపు వేరే పార్టీలో ఉంటారు. ప్రస్తుతం మన ఒంగోలులో కూడా చాలా మంది పార్టీలు మారినటువంటి సందర్భాలు ఏం చూస్తున్నాము. ఏ పార్టీలో ఎవరు ఉండాలని రాజ్యాంగంలో ఎవరు రాసుకోరు. సో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో అయితే ఉంటుందో ఆ పార్టీలోకి వాళ్ళు జంప్ అయ్యే పరిస్థితి. మరి ఈ రోజు వైసీపీ నుంచి జనసేన వైపు వెళ్ళిన వాళ్ళు జనసేన నుంచి వైసీపీకి రారని గ్యారెంటీ ఉంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. ఇది గమనించాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం పార్టీ మారుతున్నారనేటువంటి సంకేతాలు ఒంగోలు నగరంలో హల్చల్ చేస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు.